భారతదేశ చరిత్రలో గొప్ప ఇతిహాసమైన మహాభారత కథ హస్తినాపుర రాజ్యంలో ప్రారంభమవుతుంది. అక్కడ రాజ్యాన్ని పాలించినవాడు అంధుడైన రాజు ధృతరాష్ట్ర. రాజు ధృతరాష్ట్రుని భార్య ధర్మవంతురాలు, భక్తిపరురాలు అయిన గాంధారి. తన భర్త అంధుడు కావడంతో ఆమె కూడా జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకుని ఉండాలని నిర్ణయించుకుంది. ఒకరోజు మహర్షి వ్యాస హస్తినాపురానికి వచ్చాడు. గాంధారి అతన్ని భక్తితో సేవించింది. ఆమె భక్తికి మెచ్చిన వ్యాసుడు, నీకు 100 మంది శక్తివంతమైన కుమారులు పుడతారు అని ఆశీర్వదించాడు. కాలం గడిచింది. నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచాయి. కాని గాంధారి గర్భం నుంచి పిల్లలు పుట్టలేదు. ఆమె మనసులో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఒకరోజు గాంధారి గర్భం నుంచి ఒక పెద్ద మాంసపు గడ్డ బయటకు వచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గాంధారి ఎంతో బాధపడింది. ఆ సమయంలో మహర్షి వ్యాసుడు అక్కడికి వచ్చాడు. అతను ఆ మాంసపు గడ్డను చూసి, దీనిని 100 ముక్కలుగా కోయండి అని చెప్పాడు. ఆ ముక్కలను నెయ్యి నింపిన 100 మట్టికుండల్లో పెట్టి 1 సంవత్సరం పాటు జాగ్రత్తగా ఉంచారు. అందరూ ఆశ్చర్యంగా ఎదురుచూశారు. 1 సంవత్సరం తర్వాత ఒక కుండ తెరుచుకుంది. అందులోనించి ఒక బలమైన శిశువు పుట్టాడు. అతడే కౌరవులలో పెద్దవాడు, దుర్యోధనుడు. తర్వాత వరుసగా మరిన్ని కుండలు తెరుచుకున్నాయి. ఒక్కొక్కటి నుంచి ఒక్కో శిశువు పుట్టాడు. అలా మొత్తం 100 మంది కుమారులు పుట్టారు. వారికి ఒక సోదరి కూడా పుట్టింది. కౌరవులు అని ఆమె పిలిచారు. పేరు దుశల. ఇలా హస్తినాపురంలో కౌరవుల జన్మకథ ఒక అద్భుతమైన సంఘటనగా నిలిచిపోయింది. కాని ఈ 100 మంది సోదరుల గర్వం భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి కారణమవుతుందని అప్పట్లో ఎవ్వరికీ తెలియదు.